రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారు సోదరులకు ఇచ్చినటువంటి కానుక కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపదకి విలువ రావాలి, దళారులను తగ్గించాలి, అక్కడికక్కడే మానిటరింగ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. చరిత్రలో ఎక్కడ అంత పెద్ద హార్బర్ లేని విధంగా రూపొందించి 114 ఎకరాల్లో హార్బర్కి నామకరణం చేయడం జరిగింది. 909 మీటర్ల జెట్టీని, 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. అయితే ఈ రోజున ఎన్నో కంపెనీలని ఆహ్వానిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాకి కానుకగా సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరపున అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరపున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకొని వారికి జీపీఎస్ ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఏదన్నా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు, తుఫాను, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మత్స్యకారు సోదరులు సముద్రంలో ఎక్కడ ఉండేది కూడా తెలుసుకొని వాళ్ళని గట్టుకు తీసుకొచ్చే విధంగా కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ సాగర్ డిఫెన్స్ వారికి అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సాగర్ డిఫెన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ నెల్లూరు జిల్లాకి పరిగణించినటువంటి ఒక దురదృష్టం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గోళ్ళు గిల్లుకుంటున్నారు. చేసేదానికి ఏమి పని లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులు పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తుంటే పని లేనివాడు ఈరోజు ఏం చేస్తాడు? గోళ్ళు కొరుక్కుంటారు. కాబట్టి ఈ రోజున ప్రజల్లో అనైక్యత తీసుకురావాలి, బాగా జరుగుతున్న అభివృద్ధిని ఆపాలి. నెల్లూరు జిల్లా ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. పారిశ్రామిక ప్రగతి వైపు నెల్లూరు పోటీ పడుతుంది. మరో ఒక వైజాగ్ లాగా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ అభివృద్ధి చెందితే వాళ్ళని మర్చిపోతారు ప్రజలని ఒక ఆలోచనతో ఈరోజు దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ చెలో జువ్వలదిన్నె కార్యక్రమానికి పెట్టి మత్స్యకారు సోదరుల్లోనూ ప్రజల్లోనూ లేనిపోని అపోహలు తరలిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు బాధ్యత గల పార్టీగా, ఈరోజు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి పార్టీగా ప్రజలందరికీ కూడా మేము తెలపాల్సినటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మత్స్యకారు సోదరులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి బేదా రవిచంద్ర కానీ నిద్రలేసి మేము మత్స్యకారుల కోసం పాటుపడే వ్యక్తులం. హార్బర్ను నిర్మించిన, హార్బర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఈరోజు మత్స్యకారులకి ఎక్కువ సంపద వచ్చి వాళ్ళ మార్కెట్ విలువలు పెరిగే విధంగా ప్రయత్నం చేసినా నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో అలజడి సృష్టించడం సభ్యత కాదు. ప్రశాంతతగా మారిపోయిన నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మీరు చేసిన ఆగడాలు ఇండస్ట్రీలు రాకుండా పోయే పరిస్థితులు ఏర్పడున్నాయి. మీరంటూ తేలేకపోయారు, కానీ తెచ్చే వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ప్రజలకి ఒక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన మత్స్యకారు సోదరులకు ఎటువంటి నష్టం జరగదని, ఏదైనా నష్టం అంటూ జరిగిన రాడు మేమందరం కూడా దానికి బాధ్యత వహించి మత్స్యకారుల తరపున పోరాడతామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.